ఏసీబీ అధికారులమంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల వరంగల్ ఆర్టీఏ అధికారుల వద్ద నుండి 10 లక్షలు కాజేసినటువంటి ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా బాధితులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, వీరిపై ఇప్పటికే 78 సైబర్ కేసులు నమోదయ్యాయని వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ తెలిపారు. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బస్వరాజు సారయ్య, నక్సలైట్లున్నప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదు, ఎందుకింత అత్యుత్సాహం అంటూ మండిపడ్డారు. గేటు బయట ఉండాల్సినటువంటి పోలీసులకు లోపల ఏం పనంటూ మండిపడ్డారు. వరంగల్ 27వ డివిజన్లోని బస్తీవాసులు ఆందోళన బాటపట్టారు. తమ రోడ్లకు మరమ్మతులు చేస్తామని, ఉన్న రోడ్లను పగలగొట్టి 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదంటూ మండిపడ్డారు. ఇప్పటికే వృద్ధులు, చిన్నపిల్లలు, వాహనదారులు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకుని రోడ్లకు మరమ్మతులు చేసి ప్రమాదాల బారి నుండి కాపాడాలని విజ్ఞప్తి చేశారు.